Very good afternoon, all the parents, all the staff, and dear children. Today it's somewhat all together you came, even though maybe you are having so many works outside, but came all together. Actually, మాకు ఇంత క్రౌడ్ వస్తుందని అనుకోలేదు. యాక్చువల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెం ఎక్కువగా వచ్చారు లోయర్ క్లాసెస్కి సంబంధించిన ఈ ఫంక్షన్కి, కిడ్స్ కార్నివాల్కి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పిల్లలతో సంబంధించిన ఏ చిన్న పనైనా చేయటం అనేది అది ఎంత కష్టమో మీకు నేను చెప్పక్కర్లేదు. ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద థింగ్ యు ఆర్ సఫరింగ్, యు ఆల్ నో. సో వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి డ్యాన్స్ చేయించడం కూడా చాలా కష్టం. పెద్ద పిల్లలకైతే మనం చేయించగలం, డ్యాన్స్ కానీ ఇంకేదైనా ఈవెంట్ కానీ చేయించడం కష్టం. సో ఈ పర్టికులర్ ఈవెంట్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసిన టీచర్స్ అందరికీ కూడా మరి ఒక్కసారి నేను ఒక థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సో పిల్లల్ని ఇప్పుడు మీరందరూ కూడా స్కూల్కి పంపించారు. ఏదో ఒక స్కూల్కి ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు. సో పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ అండి. అది అంటే స్కూల్ అనేవి ఒక రకంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాయి. ఉదాహరణకి చాలా మంది పేరెంట్స్ నాకు ఎప్పుడు 10th క్లాస్ నుండి వెళ్ళిపోతూ 9th 10th ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు, నేను కనబడినప్పుడు, సార్ మీరు ఇంటర్మీడియట్ పెట్టచ్చు కదా, ఇంటర్మీడియట్ పెడితే మేము కంటిన్యూ చేసేవాళ్ళం కదా, నాకు ఎందుకయ్యా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో కొన్ని వందల మంది పేరెంట్స్ నన్ను అడిగారు. మాకు ఒక పద్ధతిగా మా పిల్లల్ని చదివించారు, ఇంకొక 2 ఏళ్ళు చదివితే ఆ తర్వాత గ్రాడ్యుయేషన్కి ఎక్కడికైనా పెట్టుకోవచ్చు, మా ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ లేకపోతే ఇంకెక్కడ బీఎస్సీ ఏదైనా సరే అని అనుకున్నప్పుడు, అయితే ఫైనల్గా మా స్టాఫ్ కూడా దగ్గర వాళ్ళు అందరూ చెప్పటం వలన నేను ఇంటర్మీడియట్కి నేను అప్లై చేసాం. ఇయర్ నాకు మాకు మాదే 1, మాదే 2, మాదే 3, 3, 3, 4, 5, 6, 7 ఇవి కాదు నాకు కావాల్సింది ఇంటర్మీడియట్లో. ఇవి మీరు వింటూ ఉంటారు రిజల్ట్లో. ఇది కాదు, ఇది కాకుండా వాళ్ళ లైఫ్లో ఏ విధమైన ఇంటర్మీడియట్ అవసరమో ఆ విధమైన ఇంటర్మీడియట్ ఇస్తాను. అంటే స్పోర్ట్స్తో పాటు నేవీకి, మిలిటరీకి, ఎయిర్ ఫోర్స్కి, ఈ 3టికి కావాల్సిన పిల్లలకి, ఆ టైప్ వాటికి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా మేము ఇవ్వబోతున్నాం. నాట్ ఓన్లీ ఫర్ ఎంసెట్, ఇది కూడా మేము డీల్ చేయబోతున్నాం. బట్ అన్నిటికీ మించి మీ పిల్లల కోసం, ఈ విద్యా సంస్థ కోసం మీ యొక్క టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి ఇంత సమయం కూర్చున్నందుకు, నా యొక్క ఈ స్పీచ్ని మీ యొక్క పిల్లల ప్రోగ్రాం మధ్యలో వచ్చి విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.